ఓకే. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ రాకపోతే 90 రోజుల్లో ఆ! అది గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా భావించాలి. అయినట్టుగా భావించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందన్నమాట. ఓకే. అటువంటప్పుడు ఈ ఈ ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా తుదిగా వీళ్ళు రిజల్ట్ వచ్చే వరకు 90 డేస్ ఎప్పుడో అయిపోతాయి. అవును. సో అప్పుడు ఆటోమేటిక్గా గవర్నర్ ఆమోదించినా ఆమోదించకపోయినా ఆమోదించినట్లు లెక్క. సో అప్పుడు టెక్నికల్ అంశం రాదు, హ్మ్. రిజల్ట్ ఇవ్వడానికి ఆగదు. హ్మ్. రిజల్ట్ ఇచ్చే టైం వరకు వీళ్ళకి 90 డేస్ టైం అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చుకోవచ్చు. సో ఓకే. అప్పుడు ఎన్నికల్ని కొట్టేసే పరిస్థితి రాదు. అది కాబట్టి ఈశ్వరయ్య గారు చెప్తున్నట్టుగా దాన్ని కొట్టేస్తారు అనుకోవడం అయితే నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని అనుకుంటున్నా. హ్మ్. ఆ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మీరు ప్రజలారా ఎప్పుడైనా సరే ఎన్నికలు అనేది అది కోర్టు పరిధిని నిర్ణయించలేవు. కోర్టులు నిర్ణయించలేవు ఎన్నికలని. కోర్టులు ఏదైనా టెక్నికల్ అంశం వస్తే జోక్యం చేసుకోవాలి తప్ప ఎన్నికల ప్రక్రియను ఆపే పరిస్థితి అయితే కోర్టులకు ఉండదు. హ్మ్. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అనివార్యమైన ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియను ఖచ్చితంగా కొనసాగించాల్సిన బాధ్యత కోర్టులు కానీ ఇంకా మిగతా వ్యవస్థలు కానీ దాన్ని సపోర్ట్ చేస్తే తప్ప దాన్ని వ్యతిరేకించవు. కాబట్టి కోర్టు కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో జోక్యం చేసేది. కాకపోతే తుది తీర్పుకి లోబడి అంటే ఆ తుది తీర్పు వచ్చే లోపు ఈ 90 డేస్ పీరియడ్ కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడు గవర్నర్ గారు ఆమోదించలేదు కదా చట్టం అనే దాంట్లో టెక్నికల్ అంశం కూడా కొట్టుకుపోతుంది. ఓకే. సార్ ఇప్పుడు అట్లా ఎన్నికలకి అడ్డంకి తొలగిపోతుందని నేను అనుకుంటున్నాను. సార్ ప్రధానంగా బడుగు బలహీన వర్గాల్ని పైకి తీసుకురావాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి, విద్యా, ఉద్యోగ, రాజకీయాల వాళ్ళు పైకి రావాలనేటువంటి ఒక చర్చ అన్ని పార్టీలలో జరుగుతున్నది. బట్ అన్ని పార్టీలలో జరిగినప్పుడు ఎందుకు ఇప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి ఎందుకు కొంతమంది అడ్డుకుంటూ కోర్టులకు పోతా ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటానంటే రెడ్డి జాగృతి ఉంది. అసలు రెడ్డి జాగృతి జరుగుతున్న నష్టమైతే నాకు అదేం అర్థం కాదు. హ్మ్. ఇవాళ మన జీవో 29 తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మొత్తం రెడ్లనంతా నింపి పడేసుకున్నాం మొన్న దాంట్లో. మన గ్రూప్ వన్లో కూడా టోటల్ తన రెడ్లకు ఏదైతే ఇవ్వాలనుకున్నా కూడా ఇచ్చేసిండే. హ్మ్. ఎందుకంటే బొమ్మిని తిమ్మి చేసి అయినా సరే ఆయన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసాడు. దాన్ని జస్టిఫై చేసుకోవడానికే కదా ఇవాళ ఆయన క్యాస్ట్ సెన్సెస్లో అగ్రవర్ణాలను తీసుకొచ్చి 10% పెంచుకున్నాడు కదా ఆయన. యాక్చువల్గా అంత జనాభా లేదు వాళ్ళకి. ఓకే. ఇవాళ బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభా పెంచిండు ఆయన. హ్మ్. ఎస్సీ ఎస్టీల జనాభా పెంచలేదు ఆయన, తగ్గించలేదు, పాతదే ఉంచాడు. ఈవెన్ దీంట్లో కూడా మీకు చూడండి, ఇప్పుడు మొన్న నిన్నటి జీవోలో కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండు కానీ అవును. ఇప్పుడు లేటెస్ట్ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం ఇవ్వలే. అంటే అర్థమైంది, ఎస్సీ ఎస్టీల జనాభాను తొక్కిపడేసాడు. పాతదాని ప్రకారం అయితే ఇబ్బంది ఉంటుంది, కోర్టులలో కొట్టేయవు. కానీ దీని ప్రకారంగా ఇప్పుడు కోర్టు ఎస్సీ ఎస్టీలలో కూడా ఎవరైనా కోర్టుకు పోతే నిజంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఎందుకు బీసీలకు ఒక న్యాయం, ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయమా? వీళ్ళకి పెంచేది ఉండాలి కదా, వీళ్ళకి పెంచాలి కదా, పెంచకుండా నువ్వు ఎట్లా చేసినావు అని అడుగుతుంది. సో దాన్ని ఎస్సీ ఎస్టీలు ఎవరు పోతలేరు కానీ నిజంగా ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పోతే మాత్రం ఖచ్చితంగా ఇది కొట్టుబడిపోతుంది ఈ అంశం. ఎందుకంటే జనాభా దామాష పద్ధతిలో ఈ జీవో ఉండాలనేది దాని లక్ష్యం. కానీ ఎస్సీ ఎస్టీలకు పెరిగిన జనాభా ప్రకారంగా ఇవ్వకుండా 2011 జనాభా ప్రకారం ఇచ్చిండి ఈ జీవోలో. అది చాలా తప్పు. కానీ ఇవాళ ఎవరన్నా ఆ కోణంలో పోతే మాత్రం పోతుంది. కానీ రెడ్డి జాగృతి కోణంలో మాత్రం ఇది కొట్టుడు పోదు. రెడ్డి జాగృతి కోణం ఏంటిది అంటే రెడ్డి జాగృతి కొన్ని కులాలు మాత్రమే బాగుపడ్డాయి అని చెప్తున్నారు. దాని ఆర్గ్యుమెంట్ అంతా ఏంటంటే బీసీల్లో 136 కులాలలో కేవలము కొన్ని 4-5 కులాలు మాత్రమే బాగుపడ్డాయి, మిగతా కులాలు బాగుపడలేదు. దాంట్లో ఏబిసిడి చేయాలి, మిగతా వాళ్ళకు కూడా రావాలంటాడు. దానికి ఎన్నికలకి ఏం సంబంధం లేని అంశం అది. అందులో కోర్టు పరిధి కూడా కాదు, అదొక పాలసీగా ప్రభుత్వం తీసుకోవాలి. సో బీసీ ఏబిసిడి ఎన్నికల్లో కూడా చేయాలి అనే అంశము అది కోర్టు పరిధిలోని అంశం కాదు, అది ప్రభుత్వ పాలసీలో భాగంగా తీసుకోవాలి. సో కాబట్టి అది నిలబడతాను నేను అనుకోను. ఏది రెడ్డి జాగృతి చేసిన పిటిషన్ నిలబడతాను నేను అనుకోను. ఖచ్చితంగా ఆ పిటిషన్ కొట్టుడు పోతుంది. కొట్టుడు పోయిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు ప్రక్రియ అక్కడ ఆగదు. రెండవది ఏంటంటే ఆ చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదించలేదని ఇంకొక అంశం వస్తుంది, టెక్నికల్ అంశం. కాబట్టి ఈలోపు గవర్నర్ గారు ఆమోదిస్తే పర్లేదు, ఎన్నికల ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయ్యే లోపు కనుక గవర్నరు ఆమోదించినా ఒకటే, ఆమోదించకపోయినా ఆమోదించినట్టే అయిపోతుంది. కాబట్టి అప్పుడు రిజల్ట్ ఇవ్వడానికి కూడా ఎట్లాంటి అడ్డంకులు రావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.